టాలీవుడ్ బాలీవుడ్ కాదు హాలీవుడ్ సైతం బిత్తరపోయే రేంజ్ లో ప్రశాంత్ నీల్ గారు మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో తెరకెక్కిస్తున్న మూవీలో యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేశారంట. ఎస్, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ గారు రూపొందిస్తున్న చిత్రం డ్రాగన్. డ్రాగన్ అనే టైటిల్ జస్ట్ ప్రచారంలో మాత్రమే ఉంది, ఇంకా అఫీషియల్ గా చిత్రం అయితే ప్రకటించలేదు డ్రాగన్ అనే టైటిల్ ని. అయితే ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందంట. సో ఇంకా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే ఆలస్యం. సో ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ గానీ, టైటిల్ అనౌన్స్మెంట్ గానీ, గ్లిమ్స్ గానీ, టీజర్ గానీ ఏ అప్డేట్ కూడా రాలేదు గైస్. అయినప్పటికీ కూడా ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీపై నెక్స్ట్ లెవెల్లో చక్కర్లు కొడుతుంది. అది కూడా మామూలు అప్డేట్ కాదు. ఈ టైటిల్, గ్లిమ్స్, టీజర్, ఫస్ట్ లుక్ కాదు, అంతకు మించి ఏరే రేంజ్ లో ఉన్న అప్డేట్ అయితే సోషల్ మీడియా వేదిక చక్కర్లు కొడుతుంది. ఎస్, ఆ అప్డేట్ ఏంటిది అయ్యా అని అనుకుంటున్నారా? సో అక్కడికి వస్తున్నాను. సో ఇది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ సీన్స్ కి పెట్టిందే పేరు మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పటి వరకు తన కెరియర్ లో మనం చూసుకుంటే తన కెరియర్ ఈ రేంజ్ కి రావడానికి కూడా కారణం యాక్షన్ సినిమాలే. సో వీటన్నిటికీ మించేలా, వీటన్నిటిని తల దన్నేలా ఇప్పుడు మన ప్రశాంత్ గారు అయితే ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ చిత్రంలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ పెడుతున్నారంట. అది కూడా ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ పాన్ ఇండియా వైడ్ గా ఉన్న యాక్షన్ బ్లాక్ కాదబ్బా, హాలీవుడ్ రేంజ్ సైతం కూడా బిత్తరిపోయే రేంజ్ లో ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్ ని ప్లాన్ చేస్తున్నారంట మన ప్రశాంత్ గారు. ఎస్, అసలు ఇప్పటి వరకు మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లోనే కాదు, ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవ్వరు కూడా చూపించని రేంజ్ లో యాక్షన్ బ్లాక్ ని ప్లాన్ చేస్తున్నారంట. హాలీవుడ్ లో కూడా ఈ రేంజ్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని చెప్పి ఎవరు కనీసం ఇమాజిన్ కూడా చేసుకోండి రేంజ్ లో యాక్షన్ బ్లాక్ ని ప్లాన్ చేస్తున్నారంట ప్రశాంత్ గారు. ఎస్, ఇప్పుడు ప్రెసెంట్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోనే RFC లో శర వేగంగా జరుగుతుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి జనవరి 10th వరకు నాన్ స్టాప్ గా ఆల్మోస్ట్ 40 రోజుల పాటు ఏకధాటిగా, అసలు ఏ మాత్రం బ్రేక్ లేకుండా 40 రోజుల పాటు నైట్ షెడ్యూల్ ప్లాన్ చేసి ఫినిష్ చేసిన మన ప్రశాంత్ గారు ఇప్పుడు కొద్దిగా సంక్రాంతికి 1 వీక్ గ్యాప్ ఇచ్చి 1 వీక్ బ్రేక్ ఇవ్వడం, అండ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడంతో కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ కి మళ్ళీ RFC లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారంట. ఎస్, ఈ షూటింగ్ కూడా నైట్ షెడ్యూల్ నే ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ 50 నుంచి 60 రోజుల పాటు జరిగే నైట్ షెడ్యూల్ యాక్షన్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో కనీసం మనం ఇమాజిన్ కూడా చేసుకునే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారంట. ఎస్, ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 300 నుంచి 350 కోట్లే. సో పాన్ ఇండియా వేడిగా చూసుకుంటే వీళ్ళిద్దరికి స్టామినాకి, మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ అలాగే ప్రశాంత్ గారికి, వీళ్ళిద్దరి స్టామినాకి చాలా తక్కువ బడ్జెట్ తోనే ప్రశాంత్ గారు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నారంట. ఎస్, ఈ సినిమాపై సినిమా షూటింగ్ కాదు, సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అదే ఈ సినిమా నుంచి టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్, గ్లిమ్స్ ఇక వస్తే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. కనీసం మీ ఊహ కూడా అందదు, ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు మరోసారి డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారు. ఎస్, ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పాత్రలో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి నట విశ్వరూపాన్ని మనకు చూపించబోతున్నారంట. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఈ రేంజ్ యాక్షన్ బ్లాక్స్, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్, ఈ రేంజ్ యాక్టింగ్ ని మనం జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చూడలేని రేంజ్ లో, ఇప్పటి వరకు ఎవ్వరు చూపించని రేంజ్ లో ప్రశాంత్ గారు అయితే చూపిస్తున్నారంట. ఎస్, ఒక్కొక్క షాట్ చూస్తుంటే గూస్ బంప్స్, లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉన్నాయని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. అయితే ఈ సినిమాలో ఒకటి ఓల్డ్ క్యారెక్టర్ ఉండబోతుందంట, అండ్ అలాగే మరొకటి యంగ్ క్యారెక్టర్ లో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారంట. ఓల్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆయన రోల్ ఏదైతే ఉందో, ఈ రోల్ కి లిటరల్లీ సీట్లు మొత్తం, తెరలు మొత్తం సినిగిపోయే రేంజ్ లో ఉండబోతున్నాయని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. అయితే ఈ సినిమా 2 పార్ట్స్ గా వస్తుంది. ఈ విషయం కూడా మనందరికి తెలిసిందే. ఈ సినిమా 2 పార్ట్స్ విత్ ఇన్ 6 months గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట చిత్రం. ఎస్, సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ సినిమాపై వస్తున్న వార్తలు, అప్డేట్స్ విషయం పక్కన పెడితే, ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్స్ పక్కన పెడితే, ఈ సినిమా నుంచి ఈ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వింటుంటేనే మెంటల్ ఎక్కిపోతుంది. ఆ రేంజ్ లో వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వార్తలు. సో ఇవన్నీ వార్తలు వింటుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే రేపు సినిమా థియేటర్ కు వెళ్ళి చూస్తే ఇంకా ఏ రేంజ్ లో బ్లాస్టింగ్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అబ్బా. థియేటర్లు అన్ని బ్లాస్ట్ అయిపోతాయి. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన యాక్టింగ్ కి పెట్టిందే పేరు, ఆయన డాన్స్ కి పెట్టిందే పేరు, ఆయన పర్ఫార్మెన్స్ కి పెట్టిందే పేరు, స్క్రీన్ ప్రెజెన్స్ కి పెట్టిందే పేరు. సో అలాంటి యాక్టర్ తో ప్రశాంత్ గారు తిరుగులేని
డైరెక్టర్ ప్రశాంత్ గారు ఎస్ ఇప్పటి వరకు పాన్ విడిగా రిలీజ్ చేసిన సినిమాలు రాక్ స్టార్ తో కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 అండ్ అలాగే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారితో తీసిన సినిమా సలార్, సీజ్ ఫైర్. సో ఈ 3 సినిమాలు పాన్ విడిగా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ని కలుగజేసిందో మనం చూసాం. ఈసారి తను ఎంతగానో ఆరాధించే నటుడు, తను ఎంతగానో ఇష్టపడే నటుడు అండ్ అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకునే ఈ సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అంతే. హాలీవుడ్ సైతం తలదించే రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేశారంట. ఇదైతే 100కి 100% ట్రూ అబ్బా. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ అవుతున్న డ్రాగన్ చిత్రం రూపొందుతుంది. సో దీంట్లో మాత్రం తిరుగులేదు. సినిమా ఎప్పుడు వచ్చినా సరే బ్లాస్టింగ్ ఊచ కోత కంపల్సరీ అని చెప్పి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఎంత లేట్ అయినా పర్లేదబ్బా, మేము వెయిట్ చేస్తాం. మాకు కంటెంట్ కావాలా, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడాలా, 1000 కోట్లు కలెక్షన్ రావాలా, ఇదే మా టార్గెట్. ఎంత లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే సపోర్ట్ కూడా చేస్తున్నారు అబ్బా. వీ వాంట్ ఎన్టీఆర్ నీళ్ళ అప్డేట్ అని పక్కన పెట్టి ఎంత లేట్ అయినా పర్వాలేదు, కంటెంట్ గట్టిగా ఉండాలా. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన స్వాగ్ కానివ్వండి, ఆయన డైరెక్ట్ డెలివరీ కానివ్వండి, ఆయన డాన్స్ కానివ్వండి, ఏది కూడా మిస్ అవ్వకుండా సినిమాలో అన్ని పుష్కలంగా ఉండేలా ప్రశాంత్ గారు అయితే చూసుకుంటున్నారంట. సో ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే విధ్వంసం మాత్రం కంపల్సరీ అబ్బా. ఒకటే ఒక్క మాట, ఈ సినిమాలో ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడా కూడా కనబరిచని రేంజ్ లో నట విశ్వరూపాన్ని చూపిస్తున్నారంట. ఎస్ ఇదైతే కన్ఫర్మ్. సో జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. జస్ట్ రావడం కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ వచ్చిన తర్వాత జరిగే విధ్వంసంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. సో ఇది గైస్, ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి ఖచ్చితంగా నచ్చిందని నా అభిప్రాయం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.